హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి చేపల పులుసు చేసిన చేపల పులుసు చూడండి. ఈ చేపల పులుసు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు, అల్లం తెల్లుల్లి దంచుకొని, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి. ఇక్కడ ములివాటి చేపలు తీసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా మనం మెత్తగా పిసుక్కోవాలన్నమాట. ఎంత మెత్తగా మనం స్మాష్ చేసుకోగలమో అంతగా చేసుకుంటే దాని యొక్క టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత అందులో అల్లం తెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. మళ్ళీ సేమ్ ఇందాకలాగే మనం ఎంత మెత్తగా అయితే పిసుక్కోగలమో అలా పిసుక్కోవాలి. మనం మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత అందులో తగినంత కారం, నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ కారం తీసుకున్నాను, చిటికెడు పసుపు అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తీసుకున్నాను. అది కూడా మనం ఆ మసాలాలోని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా మనం కలుపుకోవాలి. ఆయిల్ కూడా మసాలా అంతట్లోని కలిసిపోవాలి. ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత అందులో మనం తీసుకున్న ములివాడి చేపని వేసుకొని ఆ చేపలకి కూడా మసాలా అంతా పట్టేలా మనం కలుపుకోవాలి. ఎంత మనం కలుపుకుంటే అంత బాగా ఆ చేపలు టేస్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఆ చేపలన్నిటినీ ఒక దగ్గర చేసుకొని అందులో మనం చింతపండు గుజ్జు వేసుకోవాలి. ఇక్కడ మేము నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసుకున్నాము. సో దానికి ఎంతైతే గుజ్జు వస్తుందో ఆ గుజ్జు అంతా వేసుకొని పులుపు చూసుకొని తగినంత నీళ్ళు పోసుకొని మొత్తం చేపల్ని దగ్గర చేసుకొని మనం అందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర కొత్తిమీర లేదు. దాని తర్వాత అది ఒక కడాయిలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కడాయి వేడిగా ఉంటుంది కాబట్టి గుడ్డతోటి జస్ట్ అలా గరిటె పెట్టకుండా కలిపి హైలోని ఒక 10 నిమిషాలు మనం ఉడకబెట్టుకోవాలి. హైలో 10 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ అయిన చేపల పులుసు రెడీ.